కేసీఆర్ పట్టుకుపోయాడు అక్కడ. ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి అక్కడ అయిపోయింది. ఆంధ్రాలో ఇక తమకు తిరుగులేదు అనుకుంటే ఇక్కడ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి లాక్కుపోతున్నాడు. అంటే తెలుగుదేశం ఎట్లుంటుందంటే మాది బీసీ పార్టీ అంటారు, బీసీ ఓట్లంతా మన పార్టీ, బీసీలకే మన పార్టీ రా అంటారు. కానీ మీరు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పక్కన ఆ నియోజకవర్గ బీసీ ఇన్ఛార్జ్ కూర్చుని ఉపన్యాసం ఇచ్చిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో చూడండి. సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఇన్ఛార్జ్. ఫస్ట్ మన బీసీ నాయకుడు మాట్లాడతాడు, మన ఎస్సీ నాయకుడు మాట్లాడతాడు, మన ఎస్సీ సెల్ ఇన్ఛార్జి మాట్లాడతాడు, ఒక ఎస్టీ సెల్ ఇన్ఛార్జి మాట్లాడతాడు. లేదా ఆ బీసీ ఎస్సీ ఎస్టీ సెల్ ఇన్ఛార్జీలతో కూర్చుని నీకేం కావాలి అని మీటింగ్ పెట్టి ఎప్పుడన్నా ఎమ్మెల్యేనో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? బేసిక్గా ఇంకెందుకు అవి పదవి. తెలుగుదేశం బీసీ. ఇంకోటి కనీసం ఆ బీసీ వాళ్ళకి ఎంతమందికి సీట్లు ఇస్తున్నారు వీళ్ళు, అది కదా. ఇప్పుడు జగన్ బీసీలకి భారీగా ఇస్తూ ఉండటం, అది కూడా ఓసీ సీట్లు ఇస్తుండడం. ఏలూరు అంటే కమ్మ తప్పి ఇంకెవరికి ఎవరన్న చోట బీసీకి ఇచ్చారు, నరసరావుపేట అంటే కమ్మ తప్పి ఎవరికి ఎవరన్న చోట బీసీకి ఇచ్చారు. అట్లాగే మైలవరం ఒకప్పుడు ఎప్పుడో బీసీలు, అప్పటి నుంచి తర్వాత ఎప్పుడు ఇద్దరు కమ్మకి ఇస్తున్నారు. అట్లాంటి చోట మళ్ళీ బీసీకి ఎవడు. ఇట్లాంటిది రెడ్డి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏరియాలో రెడ్డి లేకపోతే రెడ్డి ప్లస్ కమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చి బీసీకి ఇవ్వడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తున్నాడు. కాబట్టి బీసీ ఓట్ బ్యాంక్ అటుకు వెళ్ళిపోతుంది అన్నటువంటి